మ్మ్. మన ఊపిరితిత్తులను ఒక అత్యంత పటిష్టమైన భద్రత ఉన్న కోటలాగా ఊహించుకుందాం. ఓకే. ఎవరైనా శత్రువు ఆ కోటగోడలు దాటి లోపలికి వస్తే అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే పట్టుకుని నాశనం చేయాలి కదా. అవును, సాధారణంగా జరిగేది అదే. కాని ఒక సూక్ష్మజీవి ఆ గార్డ్స్కే మాయమాటలు చెప్పి వాళ్లనే తన సొంత జైలును నిర్మించేలా చేసి మన కోటలోనే ఒక సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటే ఎలా ఉంటుంది? అదైతే చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అవును కదా. వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా స్టోరీలా ఉంది. మ్, కాని ఈరోజు మన ముందున్న పరిశోధన పత్రాలు, వైద్య నివేదికలను బట్టి చూస్తే ప్రతి క్షణం మన శ్వాసకోశ వ్యవస్థలో ఇలాంటి ఒక భయంకరమైన సంక్లిష్టమైన యుద్ధం జరుగుతూనే ఉంది. నిజమే. సో ఈ లోతైన విశ్లేషణలో మన ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యవస్థ అనే ఈ సంక్లిష్టమైన పైప్లైన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, రోగనిరోధక వ్యవస్థను మోసం చేసే శత్రువులెవరు, ఇంకా రక్త ప్రసరణలో ఎదురయ్యే ఊహించని సమస్యలేమిటి అనేది మనం వివరంగా మాట్లాడుకోబోతున్నాం. రైట్. లక్ష్యం ఒక్కటే, ఈ సంక్లిష్టమైన మెడికల్ సైన్స్ను, దాని వెనుక ఉన్న ఎందుకు, ఎలా అనే కారణాలను చాలా సులభంగా విడమర్చి చూడటం. సరే, ఈ అంశాన్ని విడమర్చి చూద్దాం. ఖచ్చితంగా. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మనం పైకి చూసే లక్షణాలు అంటే దగ్గు రావడం, శ్వాస ఆడకపోవడం లాంటివి కేవలం ఐస్బర్గ్ పైభాగం మాత్రమే. అసలు పోరాటం లోపల జరుగుతుందంటారా? అవునవును. అసలు పోరాటం కణాల స్థాయిలో, రక్తనాళాల స్థాయిలో జరుగుతుంది. మన శరీరం తనను తాను రక్షించుకోవడానికి చేసే ప్రయత్నాలే ఒక్కోసారి ఆ రక్షణ వ్యవస్థను దాటిపోయి మనకే రివర్స్లో పెద్ద సమస్యగా మారుతాయి. ముందుగా ఆ కోట శత్రువుల గురించి చెప్పిన ఉదాహరణే తీసుకుందాం. సో నాకిక్కడే పెద్ద సందేహముంది. మన శరీరంలోకి వచ్చే బ్యాక్టీరియాను ఎదుర్కోవడానికి పటిష్టమైన రోగనిరోధక వ్యవస్థ ఉంది కదా. మరి క్షయవ్యాధి అంటే ట్యూబర్క్యులోసిస్ బ్యాక్టీరియా అంత సులభంగా మన కళ్ళుగప్పి ఎలా బతుకుతుంది? బ్యాక్టీరియా నేరుగా గాలి సంచుల్లోకి అంటే ఆల్వియోలార్ స్పేస్లోకి వెళ్తుంది. ఓకే. అక్కడ మన సెక్యూరిటీ గార్డ్స్ అయిన మ్యాక్రోఫేజెస్ వాటిని మింగేస్తాయి. మామూలుగా అయితే బ్యాక్టీరియాను మింగాక ఆ కణం లోపల ఫాగోజోమ్ అనే ఒక చిన్న సంచులో బంధించి దాన్ని నాశనం చేయాలి. అవును, అది కదా సహజంగా జరగాల్సింది. కరెక్ట్. కానీ టీబీ బ్యాక్టీరియా ఆ ఫాగోజోమ్ లోపల ఉంటూనే అది నాశనం కాకుండా అడ్డుకుంటుంది. పైగా ఎంహెచ్సి క్లాస్ 2 మాలిక్యూల్స్ ద్వారా తన ఉనికిని బయటకు ప్రదర్శిస్తుంది. ఒక్క నిమిషం. అంటే తనను తాను బంధించుకున్న జైలు గదిలోనే ఉంటూ ఆ జైలునే తన అడ్డాగా మార్చుకుంటోందన్నమాట. అవును, సరిగ్గా అదే జరుగుతోంది. మరి మన మిగతా సైన్యం ఏమీ చేయదా? చూస్తూ ఊరుకుంటుందా? చేస్తుంది. కాకపోతే కొంచెం సమయం పడుతుంది. కొన్ని వారాల తర్వాత CD4 టీ లింఫోసైట్లు రంగంలోకి దిగుతాయి. ఇవి ఇంటర్ఫెరాన్ గామా అనే ఒక రసాయనాన్ని విడుదల చేస్తాయి. ఓహో, అంటే ఒక సిగ్నల్ లాగా పంపిస్తాయా? అదే. ఆ రసాయనం వెళ్ళి మన మ్యాక్రోఫేజులను ఒక రకంగా నిద్రలేపి, మీ కడుపులో ఉన్నది శత్రువు, వాడిని వెంటనే చంపేయండి అని చెబుతుంది. అప్పుడు ఈ యాక్టివేట్ అయిన మ్యాక్రోఫేజులు మెచ్యూర్ ఫాగోలైసోజోమ్స్ను ఏర్పరిచి బ్యాక్టీరియాను నాశనం చేయడం మొదలుపెడతాయి. సూపర్. అప్పుడు శత్రువు చనిపోతాడు కదా. అంతటితో ఆగదు. అవి తమ రూపాన్ని మార్చుకుని ఎపిథీలియా అండ్ హిస్టియోసైట్లుగా మరియు గుర్రపు నాడ ఆకారంలో ఉండే పెద్ద పెద్ద కణాలుగా లాంగర్హాన్స్ జెయింట్ సెల్స్గా మారతాయి. ఇవన్నీ కలిసి ఆ బ్యాక్టీరియా చుట్టూ ఒక గోడలాగా ఏర్పడి కేసియేటింగ్ గ్రాన్యులోమాలను నిర్మిస్తాయి. అదొక కాంక్రీట్ సమాధి లాంటిదన్నమాట. శత్రువునందులో వేసి మూసేస్తాయి. వినడానికి చాలా బావుంది. కానీ ఇక్కడ నేనొక సమస్యను గమనిస్తున్నాను. ఈ దాడిలో మన ఊపిరితిత్తుల కణజాలం కూడా దెబ్బతింటుంది కదా. ఎగ్జాక్ట్లీ. అంటే మన బాడీ విడుదల చేసే రసాయనాల వల్లే ఊపిరితిత్తులకు రంధ్రాలు అంటే క్యావిటీస్ పడతాయా? సరిగ్గా పసిగట్టారు. మన మ్యాక్రోఫేజులు ఆ బ్యాక్టీరియాను చంపడానికి అత్యంత శక్తివంతమైన డైజెస్టివ్ ఎంజైమ్లను విడుదల చేస్తాయి. ఇవి ఆ ఇన్ఫెక్షన్ను ఒక ప్రాంతానికి పరిమితం చేస్తాయి, కానీ అదే సమయంలో చుట్టుపక్కల ఉన్న మన సొంత కణజాలాన్ని కూడా కరిగించేస్తాయి. ఓ మై గాడ్. అవును. దానివల్లనే ఊపిరితిత్తులలో క్యావిటరీ లీజన్స్ ఏర్పడతాయి. మీరిందాకన్నట్టు ఇది సైన్యంలో జరిగే స్నేహపూర్వక కాల్పులు, అంటే ఫ్రెండ్లీ ఫైర్ లాంటిది. మన సొంత ఆయుధాలే మన నగరానికి నష్టం చేస్తాయి. అర్థమైంది. అయితే ఈ బ్యాక్టీరియా మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు
పాములాగా పొడవాటి తీగల్లా సర్పెంటైన్ కార్డ్స్ లాగా ఎందుకు కనిపిస్తుందో కూడా ఈ సోర్స్లో ఉంది. దానికి కారణం కార్డ్ ఫ్యాక్టర్ అట కదా. అవునవును. ఆ కార్డ్ ఫ్యాక్టర్ అనేది బ్యాక్టీరియా కణకవచంపై ఉండే ఒక గ్లైకోలిపిడ్. దీన్ని ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాగా ఊహించుకోండి. ఓకే. ఈ కార్డ్ ఫ్యాక్టర్ వల్లే బ్యాక్టీరియా మన మ్యాక్రోఫేజ్ల దాడుల నుండి తట్టుకోగలుగుతుంది. ఇది చాలా ప్రధానమైన విరులెన్స్ ఫ్యాక్టర్. పైగా మనమిందాక మాట్లాడుకున్న ఆ గ్రాన్యులోమాలు ఏర్పడేలా మన రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించేది కూడా ఈ కార్డ్ ఫ్యాక్టరే. సరే, మరి ఈ పోరాటం ముగిశాక ఊపిరితిత్తులలో ఆ ఆనవాళ్లు అలానే ఉండిపోతాయా? ఉంటాయి. ప్రైమరీ టీబీ వచ్చినప్పుడు ఊపిరితిత్తుల కింది భాగంలో ఈ ఇన్ఫెక్షన్ మొదలవుతుంది. దాన్ని గోన్ ఫోసే అంటారు. ఆ కిందిలో మరియు దానికి దగ్గరలో ఉండే ఇప్సిలేటరల్ హైలార్ లింఫ్ నోడ్, ఈ రెండింటినీ కలిపి గోన్ కాంప్లెక్స్ అంటారు. సో ఇవి పర్మనెంట్గా ఉండిపోతాయా? కాలక్రమేణా ఆ ప్రాంతం గట్టిపడిపోయి క్యాల్సిఫై మరియు ఫైబ్రోస్ అయిపోయి ఒక మచ్చలా మిగులుతుంది. దాన్ని ర్యాంకే కాంప్లెక్స్ అంటారు. ఇవి ఎక్స్రేల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ఓహో, అదన్నమాట. అయితే ఎప్పుడైనా ఆ వ్యక్తికి రోగనిరోధక శక్తి తగ్గితే ఆ బందీగా ఉన్న బ్యాక్టీరియా మళ్లీ మేల్కుంటుంది. దీన్నే సెకండరీ లేదా రియాక్టివేషన్ టీబీ అంటారు. ఇది ఎక్కువగా ఆక్సిజన్ బాగా దొరికే ఊపిరితిత్తుల పైభాగంలో క్యావిటేరీ లీజియన్స్ను కలగచేస్తుంది. అంటే అపికల్ రీజియన్లో? అవును. దీనివల్లే ఆ రోగుల్లో దగ్గుతో పాటు రక్తం పడటం అంటే హెమోప్టిసిస్ జరుగుతుంది. రైట్. ఈ టీబీ బ్యాక్టీరియాను ల్యాబ్లో గుర్తించడానికి యాసిడ్ ఫాస్ట్ స్టెయిన్ వాడతారని చదివాను. అసలు ఈ పద్ధతిలో అంత ప్రత్యేకతేముంది? ఏంటంటే సాధారణ బ్యాక్టీరియాలకు వాడే రంగులు దీనికి అంటుకోవు. ఎందుకంటే మైకోబాక్టీరియం మరియు నోకార్డియా లాంటి బ్యాక్టీరియాల కణకవచంలో మైకోలిక్ యాసిడ్ అనే ఒక మందపాటి పొర ఉంటుంది. ఓకే, అదొక షీల్డ్ లాగా పనిచేస్తుందా? అవును. ఇది అచ్చం వాటర్ ప్రూఫ్ రెయిన్కోట్ లాగా పనిచేస్తుంది. దాన్ని గుర్తించడానికి ల్యాబ్లో కార్బోల్ఫుక్సిన్ అనే ఒక ఎర్రటి డైను వేడి చేసి మరీ ఆ కణాలకు పట్టిస్తారు. అప్పుడు ఆ రంగు అంటుకుంటుంది కదా. ఆ తరువాత యాసిడ్ ఆల్కహాల్తో కడిగినా కూడా ఆ రెయిన్కోట్ లాంటి పొర వల్ల రంగు పోకుండా నిలబడుతుంది. అందుకే దీని యాసిడ్ ఫాస్ట్ అంటారు. ఓకే, ఈ వాటర్ ప్రూఫ్ కోట్ ఉన్నవాళ్లలో ఇంకొకరున్నారని మీరిప్పుడే అన్నారు, నోకార్డియా. మరి మన ఇమ్యూన్ సిస్టమ్ టీబీని బంధించినట్టు దీన్ని బంధించలేదా? ఇది ఏకంగా మెదడు దాకా ఎందుకు వెళ్తుంది? మంచి ప్రశ్న. నోకార్డియా అనేది కొమ్మల్లాగా చీలిపోయి ఉండే గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా. సాధారణ రోగనిరోధక శక్తి ఉన్నవాళ్లలో ఇది పెద్దగా ఏమీ చేయలేదు. ఓకే. కానీ ఎవరిలో అయితే రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుందో, ఇమ్యునో కాంప్రమైజ్డ్ ఉంటారో, వారిలో మన రోగనిరోధక కణాలు ఆ గ్రాన్యులోమాలను సరిగ్గా నిర్మించలేవు. దానివల్ల ఈ బ్యాక్టీరియా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో పాటు రక్తం ద్వారా ప్రయాణించి మెదడులో చీముగడ్డలను అంటే బ్రెయిన్ యాబ్సెస్లను కలగజేస్తుంది. ఇమ్యూనిటీ తగ్గిన వారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హెచ్ఐవి ఉన్నవారిలో వచ్చే న్యూమోసిస్టిస్, న్యూమోనియా గురించి కూడా చర్చించాలి. ఈ ఫంగస్ అస్సలు బయటపడదట కదా. అవునవును. అడ్వాన్స్డ్ హెచ్ఐవి ఉన్నవారిలో ఇది చాలా సైలెంట్ కిల్లర్. నెమ్మదిగా పెరిగే దగ్గు, శ్వాస ఇబ్బంది మరియు రక్తంలో ఆక్సిజన్ పడిపోవడం దీని లక్షణాలు. మరి దీన్ని ఎలా కనుక్కుంటారు? ఎక్స్రేలో చూస్తే ఊపిరితిత్తుల నిండా గాజు పగిలినట్టుగా ఇంటర్స్టీషియల్ ఇన్ఫిల్ట్రేట్స్ కనిపిస్తాయి. కానీ దీన్ని సాధారణ స్ట్రెయిన్స్తో కనుక్కోలేరు. అందుకే శ్వాసకోశ ద్రవాలను తీసి మెథనామైన్ సిల్వర్ స్టెయిన్ వాడతారు. ఈ సిల్వర్ కెమికల్ రియాక్షన్ వల్లే ఆ ఫంగస్ నల్లటి వలయాల్లాగా బయటపడుతుంది. దీనికి ట్రీట్మెంట్ ఏంటి మరి? దీనికి మొదటి చికిత్సగా ట్రైమెథోప్రిమ్ సల్ఫామెథోక్సజోల్ అనే మందును వాడతారు. హెచ్ఐవి రోగుల్లోనే కపోసి సార్కోమా అనే ఇంకొక సమస్య కూడా వస్తుంది. సార్కోమా అంటే అది రక్తనాళాల క్యాన్సర్ కదా, దానికి ఊపిరితిత్తులకు సంబంధమేంటి? కపోసి సార్కోమా అనేది HHV8 వైరస్ వల్ల వస్తుంది. ఇది కేవలం చర్మంపైనే కాదు, లోపలి అవయవాలపై కూడా వస్తుంది. ఓహో, అలాగా. అవును. శ్వాసకోశ వ్యవస్థలోకి వ్యాపించినప్పుడు అక్కడ అబ్నార్మల్ రక్తనాళాలు ఏర్పడి పగిలిపోయి దగ్గుతో రక్తమొస్తుంది. బయాప్సీ చేస్తే స్పిండిల్ ఆకారంలో ఉండే ఎండోథీలియల్ కణాలు మరియు ఎర్ర రక్త కణాలు లీకవుతున్న చిన్న చిన్న ఖాళీలు కనిపిస్తాయి. సో ఇది కాకుండా చిన్నపిల్లల్లో వచ్చే హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా మరియు పెర్టిసిస్ గురించి కూడా ఈ నివేదికలు చెబుతున్నాయి. హీమోఫిలస్ అనేది ఒక విఐపి అతిథి అని చదివాను. దీనికి ఎప్పుడూ ఏవో ప్రత్యేకమైన పోషకాలు కావాలట కదా, ఏంటది?
దాన్ని ఒక పక్కా పరాన్నజీవి అని చెప్పొచ్చు. ఈ గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా ల్యాబ్లో పెరగాలంటే దానికి మన రక్తంలో ఉండే 2 ముఖ్యమైన వస్తువులు కావాలి. అవేంటి? అవే ఎక్స్ ఫ్యాక్టర్ అంటే హెమాటిన్ మరియు వి ఫ్యాక్టర్ అంటే NAD+. ఇవి ఉంటేనే అది బతుకుతుంది. ఇందులో ముఖ్యంగా టైప్ బి అనే రకానికి ఒక పాలీసాకరైడ్ క్యాప్సూల్ ఉంటుంది. ఇది అచ్చం ఇన్విజిబిలిటీ క్లోక్ లాగా పనిచేస్తుంది. వావ్! అంటే మన ఇమ్యూన్ సెల్స్ దాన్ని చూడలేవా? ఎగ్జాక్ట్లీ. దీనివల్ల మన రోగనిరోధక కణాలు దాన్ని పట్టుకోలేవు, రక్తం ద్వారా వ్యాపించి అది జాయింట్స్లో సెప్టిక్ ఆర్థరైటిస్ లేదా మెదడు పొరలకు మెనింజైటిస్ కలిగిస్తుంది. ఇదొక పెద్ద సమస్యే. మరి ఈ పర్ట్యూసిస్ అంటే కోరింత దగ్గు విషయంలో ఈ హూప్ అనే శబ్దం ఎందుకొస్తుంది? దాని వెనుక ఉన్న మెకానిజం ఏమిటి? ఆహా, కోరింత దగ్గు అంటే సామాన్యమైన దగ్గు కాదు. మనిషికి గాలి పీల్చుకోవడానికి కూడా గ్యాప్ లేకుండా వరుసగా పారాగ్జిమల్ దగ్గొస్తుంది. అంటే ఏకధాటిగా దగ్గుతూనే ఉంటారా? అవును, ఇలా దగ్గి ఊపిరితిత్తులలో ఉన్న గాలి మొత్తం బయటకు వెళ్ళిపోయి పూర్తిగా ఖాళీ అయిపోతాయి. అప్పుడు ప్రాణాపాయ స్థితిలో శరీరం ఒక్కసారిగా అత్యంత వేగంగా గాలిని లోపలికి లాక్కుంటుంది. ఓకే. ఆ సమయంలో వాపుకు గురై సన్నగా ముడుచుకుపోయిన శ్వాసనాళాల గుండా గాలి అత్యంత బలవంతంగా వెళ్లడం వల్లే ఆ హూప్ అనే శబ్దం వస్తోంది. పెద్దవారిలో వ్యాక్సిన్ బూస్టర్లు వేసుకోకపోవడం వల్లే ఇది మళ్లీ వస్తోంది. వింటుంటేనే ఈ శత్రువులు వాడే వ్యూహాలు భయపడుతున్నాయి. ఇదంతా కణాల స్థాయిలో జరిగే యుద్ధం కదా? కానీ కొన్నిసార్లు ఈ ఇన్ఫెక్షన్ల వల్ల భౌతికంగా పెద్ద పెద్ద డ్యామేజ్లు జరుగుతాయి. కరెక్ట్, చాలా డ్యామేజ్ జరుగుతుంది. ఉదాహరణకు ఒక స్పాంజ్ లాంటి ఊపిరితిత్తుల్లో ద్రవాలు, చీము చేరి ఆ ప్రాంతం గట్టిపడిపోవడం. ఎవరైనా మద్యం మత్తులో స్పృహ కోల్పోయినప్పుడు ఇది ఎలా జరుగుతుందో వివరించండి. ఇక్కడ జరిగేది ఆస్పిరేషన్. ఆల్కహాల్ యూజ్ డిజార్డర్ ఉన్నవారు స్పృహ కోల్పోయినప్పుడు లేదా మూర్ఛ వచ్చినప్పుడు వాళ్ళకి వాంతులయ్యే రిఫ్లెక్స్ పనిచేయదు. అంటే మింగేసే కెపాసిటీ ఉండదన్నమాట. అవును. అప్పుడు నోటిలో, గొంతులో ఉండే బ్యాక్టీరియా, ముఖ్యంగా ఆక్సిజన్ లేని చోట పెరిగే బ్యాక్టీరాయిడ్స్, ఫ్యూజోబాక్టీరియం లాంటివి నేరుగా శ్వాసనాళం ద్వారా ఊపిరితిత్తుల్లోకి జారిపోతాయి. అక్కడవి ఒక చీముగడ్డను అంటే లంగ్ యాబ్సెస్ను తయారు చేస్తాయి. అయ్యో, మరి దాన్ని ఎలా ఆపుతుంది బాడీ? దీన్ని నాశనం చేయడానికి మన న్యూట్రోఫిల్స్ అక్కడికి చేరుకుని సైటోటాక్సిక్ గ్రాన్యూల్స్ని రిలీజ్ చేస్తాయి. ఆ దాడిలో బ్యాక్టీరియా చనిపోతుంది, కాని ఆ రసాయనాల తీవ్రతకు చుట్టుపక్కల ఉన్న ఊపిరితిత్తి కణజాలమంతా కరిగిపోయి ద్రవంగా మారిపోతుంది. ఓ. డాక్టర్లు దీన్నే లిక్విఫయింగ్ నెక్రోసిస్ అంటారు. దీనివల్ల రోగికి జ్వరం, దుర్వాసనతో కూడిన కఫం వస్తాయి. అంటే ఒక నగరంలో బాంబు పేల్చినప్పుడు శత్రువుతో పాటు నగరం కూడా ఎలా కాలిపోతుందో ఇది అంతే అన్నమాట. మరి ఊపిరితిత్తుల చుట్టూ ఉండే పొరల్లో ద్రవం చేరితే పరిస్థితేంటి? ఊపిరితిత్తుల చుట్టూ ఉండే ప్లూరల్ స్పేస్లోకి ద్రవం చేరడాన్ని పెరాన్యూమోనిక్ ఎఫ్యూజన్ అంటారు. ఇందులో బ్యాక్టీరియా లేకుండా కేవలం ఇన్ఫ్లమేషన్ వల్ల ద్రవం వెళితే అది అన్కాంప్లికేటెడ్. ఓకే, కాంప్లికేటెడ్ అయితే? విసరల్ ప్లూరల్ మెంబ్రేన్ దెబ్బతిని ఏకంగా బ్యాక్టీరియానే ఆ ప్లూరల్ స్పేస్లోకి చొరబడితే అప్పుడు పరిస్థితి విషమిస్తుంది. ఆ ప్లూరల్ స్పేస్లో ఇన్ఫెక్షన్ వస్తే అదంతా ఒక థిక్ జల్లీలాగా మారిపోతుందట కదా? కరెక్ట్, దీన్నే ఎంపైమా అంటారు. బ్యాక్టీరియా అక్కడ దాడి చేయడంతో పస్ పేరుకుపోతుంది. మన శరీరం ఆ ఇన్ఫెక్షన్ను ఆపడానికి అక్కడ ఫైబ్రిన్ అనే వలలు అల్లుతుంది. దానివల్లే అది థిక్గా మారుతుంగా? అవునవును. దాంతో ఆ ద్రవం అత్యంత చిక్కగా మారిపోయి చిన్న చిన్న గదుల్లాగా అంటే లొక్యులేషన్స్గా ఏర్పడుతుంది. ఆ చీమును బయటకు తీయడానికి డాక్టర్లు చెస్ట్ ట్యూబ్ వేసినా అది అందులో ఇరుక్కుపోయి రాదు. మరా బ్లాక్ని ఎలా క్లియర్ చేస్తారు? ఏదైనా కెమికల్ డ్రైనేజ్ సిస్టమ్ వాడతారా? సరిగ్గా అలాంటి పద్ధతే వాడతారు. ఆ గట్టిపడిన ద్రవాన్ని కరిగించడానికి ప్లూరల్ స్పేస్లోకి ఫిబ్రినోలైటిక్ ఏజెంట్ అంటే టీపీఏ లాంటి మందులను మరియు డిఎన్ఏను ముక్కలు చేసే డిఎన్ఏజ్ అనే ఎంజైమ్ను పంపిస్తారు. ఇంట్రెస్టింగ్. ఇవి ఆ చిక్కటి వలను కత్తిరించి ద్రవాన్ని పల్చగా చేసి ట్యూబ్ ద్వారా బయటకొచ్చేలా చేస్తాయి. అమేజింగ్ కెమికల్ ప్లంబింగ్ ఇది. ఇక్కడ ఇంకొక అద్భుతమైన ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ గురించి చదివాను. మన ఊపిరితిత్తుల్లో ఏదైనా ఒక భాగం ఇలా ఇన్ఫెక్షన్తో పాడైతే అటువైపు వెళ్లాల్సిన రక్తాన్ని బాడీ దారి మళ్లిస్తుందట. ఇది ఎలా పనిచేస్తుంది? దీన్ని హైపాక్సిక్ పల్మనరీ వాసోకన్స్ట్రిక్షన్ అంటారు, షార్ట్గా హెచ్పివి. ఏదైనా ఆల్వియోలై చీముతో నిండిపోయి అక్కడ ఆక్సిజన్ లేదనుకోండి,
అక్కడికి రక్తం పంపించి లాభం లేదు కదా. అవును కదా, వేస్ట్ అయిపోతుంది. అందుకే మన శరీరం చాలా తెలివిగా ఆక్సిజన్ లేని ఆ ప్రాంతం వైపు రక్తనాళాలను ముడిచేసి, అంటే వాసోకన్స్ట్రిక్షన్ చేసి, ఎక్కడైతే గాలి బాగా ఆడుతుందో ఆ ఆరోగ్యవంతమైన ఆల్వియోలైల వైపు రక్తాన్ని మళ్లిస్తుంది. వృధా ప్రయాణాన్ని ఆపే అద్భుతమైన ట్రాఫిక్ సిస్టమ్ ఇది. కానీ న్యూమోనియా లేదా సెప్సిస్ లాంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్లు వస్తే అక్కడ జరిగే ఇన్ఫ్లమేషన్ వల్ల రక్తనాళాలు బలవంతంగా వెడల్పవుతాయి. అప్పుడు ఈ స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్ పాడైపోయి రోగి శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి. ట్రాఫిక్ కంట్రోల్, రక్తాన్ని మళ్లించడం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అసలా రక్తనాళాల్లోనే అడ్డంకులు వస్తే ఏమవుతుందో చూద్దాం. పల్మనరీ ఎంబోలిజం. మనం విమానాల్లో లాంగ్ ఫ్లైట్స్లో ప్రయాణిస్తున్నప్పుడు అప్పుడప్పుడు లేచి నడవమని ఎందుకు చెబుతారో దీనివల్లే కదా. ఖచ్చితంగా. మనం గంటల తరబడి కాళ్లు కదపకుండా కూర్చున్నప్పుడు కాళ్లలోని లోతైన సిరల్లో రక్తం గడ్డకడుతుంది. దీన్నే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటారు. ఎప్పుడో ఒకప్పుడో ఆ గడ్డ విడిపోయి రక్తం ద్వారా ప్రయాణించి గుండెను దాటుకుని పల్మనరీ రక్తనాళాల్లో ఇరుక్కుపోతుంది. ఇదే పల్మనరీ ఎంబోలిజం. కాలినొప్పి రావడం, అకస్మాత్తుగా శ్వాస ఆడకపోవడం దీని లక్షణాలు. మరి హాస్పిటల్లో పడుకున్న వాళ్లక్కూడా ఈ రిస్క్ ఉంటుందా? ఉండంది. హాస్పిటల్లో కదలకుండా పడుకుని ఉన్న పేషెంట్లకు ఈ రిస్క్ తగ్గించడానికి రోగనిరోధకంగా లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ లాంటి బ్లడ్ థిన్నర్స్ ఇస్తారు. కానీ మన ఊపిరితిత్తులకు ఒక బ్యాకప్ జనరేటర్ లాంటి సిస్టమ్ ఉందని విన్నాను. ఆ పైపు బ్లాక్ అయినా ఊపిరితిత్తులు వెంటనే ఎందుకు చనిపోవు? అదే ప్రకృతి సృష్టించిన అద్భుతం. మన ఊపిరితిత్తులకు డ్యూయల్ సర్క్యులేషన్, అంటే 2 మార్గాల ద్వారా రక్త సరఫరా ఉంటుంది. ఓహో, 2 దార్లా. ఒకటి గుండె కుడిభాగం నుండి వచ్చే పల్మోనరీ ఆర్టరీ, రెండోది గుండె ఎడమ భాగం నుండి ఆక్సిజన్తో వచ్చే బ్రాంకియల్ ధమనులు. ఈ కొలేటరల్ సర్క్యులేషన్ ఉండటం వల్ల పల్మోనరీ పైపులో బ్లాక్ ఏర్పడినా ఈ రెండో దారిలో వచ్చే రక్తం ఊపిరితిత్తుల కణజాలాన్ని బతికిస్తుంది. అందుకే వెంటనే ఇన్ఫాక్షన్ జరగదు. మరి గడ్డలేర్పడినప్పుడు డాక్టర్లు దాన్ని ఎలా కనిపెడతారు? రక్తం వెళ్లట్లేదు కదా. దానికి వెంటిలేషన్ పర్ఫ్యూజన్ స్కాన్, వీక్యూ స్కాన్ చేస్తారు. ఊపిరితిత్తుల లోపలికి గాలి బాగానే వెళ్తుంది, కాని ఆ గడ్డ వల్ల రక్తం వెళ్లదు. అంటే గాలి ఉంటుంది, కాని మారకం జరగదు. అవును, దీన్నే డెడ్ స్పేస్ వెంటిలేషన్ అంటారు. ఈ వీక్యూ మిస్మ్యాచ్ వల్ల రక్తంలో ఆక్సిజన్ పడిపోయి ఆ వ్యక్తి గాలి కోసం వేగంగా రొప్పుతాడు. అలా వేగంగా పీల్చుకోవటం వల్ల ఆక్సిజన్ రాదు, కానీ శరీరంలోని కార్బన్ డయాక్సైడ్ మాత్రం బయటకు వెళ్ళిపోయి రెస్పిరేటరీ ఆల్కలోసిస్ వస్తుంది. ఒకవేళ ఆ రక్తం గడ్డ మరీ పెద్దదిగా ఉండి మ్యాసివ్ ఎంబోలిజం వస్తే ఏమవుతుంది? అది అత్యంత ప్రాణాంతకం. రక్తనాళం పూర్తిగా బ్లాక్ అయినప్పుడు గుండె కుడి జఠరిక ఆ రక్తాన్ని ఎంత పంప్ చేద్దామని చూసినా ముందుకెళ్లదు. ప్రెషర్ పెరిగిపోయి కుడి జఠరిక స్ట్రెయిన్ అవుతుంది. అప్పుడు హార్ట్ ఏమవుతుంది? ఒక్కోసారి ఆ శ్రమకు గుండె పంపింగ్ ఒక్కసారిగా ఆగిపోయి సడన్ కార్డియాక్ డెత్ వస్తుంది. ఇది కేవలం కాళ్లలో వచ్చే గడ్డల వల్లే కాదు, నరాల ద్వారా డ్రగ్స్ తీసుకునేవాళ్లో కూడా జరుగుతుంది. డ్రగ్స్ వల్ల ఎలా వస్తుంది? ఆ రోగుల్లో కుడివైపుండే ట్రైకస్పిడ్ వాల్వ్కి ఇన్ఫెక్షన్ వస్తుంది. అక్కడి నుండి బ్యాక్టీరియాతో నిండిన ముక్కలు విడిపోయి ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి. వీటివల్ల ఊపిరితిత్తుల అంచులలో వెడ్జ్ షేప్లో బహుళ ఇన్ఫార్క్లు ఏర్పడతాయి. మెకానికల్ వెంటిలేషన్ తీసేటప్పుడు కూడా తక్కువ టైడల్ వాల్యూమ్తో వేగంగా శ్వాస తీసుకోవడం వల్ల ఈ డెడ్ స్పేస్ ప్రాబ్లం వస్తుంది. అర్థమైంది. పైప్లైన్ సిస్టంలో బ్లాక్స్ గురించే కాదు, షార్ట్ సర్క్యూట్స్ లాంటివి కూడా ఉన్నాయట కదా. ఏవి మాల్ఫర్మేషన్ అంటారు? పల్మనరీ ఆర్టీరియోవీనస్ మాల్ఫర్మేషన్స్లో ఏమవుతుందంటే, రక్తం ఆక్సిజన్ మార్పిడి జరిగే చిన్న చిన్న క్యాపిలరీస్ ద్వారా కాకుండా నేరుగా ఇన్ఫ్లో ఆర్టరీ నుండి అవుట్ఫ్లో సిరలోకి ఒక షార్ట్ కట్లో వెళ్ళిపోతుంది. అంటే మధ్యలో ఆ ప్రాసెస్ స్కిప్ అయిపోతుందన్నమాట. అవును, దీన్నే రైట్ టు లెఫ్ట్ షంటింగ్ అంటారు. దీనివల్ల రక్తం ఆక్సిజన్ తీసుకోకుండానే మళ్లీ గుండెకు వెళ్ళిపోతుంది. మనం బయట నుండి ఎంత ఆక్సిజన్ పెట్టినా వీరికి ఆక్సిజన్ లెవెల్స్ పెరగవు. దీన్నెలా చూస్తారు? పల్మనరీ యాంజియోగ్రఫీలో ఈ డైరెక్ట్ కనెక్షన్ను మనం చూడొచ్చు. దీర్ఘకాలంగా శరీరానికి ఆక్సిజన్ అందని ఇలాంటి పరిస్థితుల్లో మరియు లంగ్ క్యాన్సర్ లాంటి జబ్బుల్లో ఆ హైపాక్సియా వల్ల ఒక రకమైన సిగ్నల్స్ ఉత్పత్తి అయి వేళ్ల చివర్లు ఉబ్బిపోతాయి. దీన్నే డిజిటల్ క్లబ్బింగ్ అంటారు. సో ఒకవైపు రక్తనాళాల్లో అడ్డంకులు,
ఇంకొక వైపు ఆ రక్తనాళాలు ఫ్లెక్సిబుల్గా ఉండాల్సింది పోయి గట్టిపడిపోయి ఒక ప్రెషర్ కుక్కర్లా మారితే పరిస్థితి ఏంటి? అసలు ఈ పల్మనరీ హైపర్టెన్షన్ ఎందుకొస్తుంది? దీన్ని పల్మనరీ ఆర్టీరియల్ హైపర్టెన్షన్ అంటారు. సాధారణంగా రక్తనాళాల లోపలి పొర అంటే ఎండోథీలియం ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ను మెయింటైన్ చేస్తుంది. కానీ ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ జరిగినప్పుడు రక్తనాళాలను ముడిచే ఎండోథిలిన్ లాంటి రసాయనాలు పెరిగిపోతాయి, వెడల్పు చేసే నైట్రిక్ ఆక్సైడ్ లాంటివి తగ్గిపోతాయి. ఇది వింటుంటే ఒక గొట్టం గుండా నీళ్లు వెళ్తున్నప్పుడు మనం దాన్ని గట్టిగా నొక్కి పట్టుకుంటే వెనకపడే ప్రెషర్లాగా ఉందన్నమాట. ఎగ్జాక్ట్లీ, సరిగ్గా అదే. ఆ రక్తనాళాలు ముడుచుకుపోయి లోపలి గోడ మందంగా మారిపోతుంది. అప్పుడు ఆ సన్నటి రక్తనాళాల గుండా రక్తాన్ని పంపు చేయాలంటే గుండెకు చాలా కష్టమవుతుంది. పల్మనరీ వాస్క్యులర్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఇది వయసు పైబడిన వాళ్లకే వస్తుందా? చెస్ట్ పెయిన్ లేదా ఒక్కోసారి ఎందుకు పడిపోయారో తెలియకుండా స్పృహ కోల్పోవడం లాంటివి దీని లక్షణాలు. డాక్టర్లు స్టెథోస్కోప్ పెట్టి వింటే పల్మోనిక్ ఎస్2 సౌండ్ చాలా గట్టిగా వినపడుతుంది. అప్పుడు హార్ట్కి కూడా ఎఫెక్ట్ పడుతుంది కదా? అవును. ఆఖరికి ఈ ప్రెషర్ తట్టుకోలేక కుడి జఠరిక లావుగా అవ్వడం లేదా సాగిపోవడం జరుగుతుంది. దీన్నే కార్పల్మోనెల్ అంటారు. ఈ వ్యాధి జన్యుపరంగా కూడా వస్తుందట కదా? ప్రైమరీ లేదా హెరిడిటరీ PAH అనేది ఎక్కువగా యువతులలో కనిపిస్తుంది. వీళ్లలో BMPR2 అనే జన్యువులో లోపముంటుంది. కణాలు అనియంత్రితంగా వృద్ధి చెందుతాయి. దీనికి తోడు ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా డ్రగ్స్ వల్ల ట్రిగర్ జరిగితే వ్యాధి మొదలవుతుంది. అంటే రక్తనాళాలు ఇంకా సన్నబడిపోతాయా? అవును. రక్తనాళాలు సన్నబడి ఆఖరికి గజిబిజిగా వలల్లాంటి ప్లెక్సిఫార్మ్ లీజన్స్ ఏర్పడతాయి. ఈ వ్యాధిని కంట్రోల్ చేయడానికి ఆ ముడుచుకుపోయేలా చేసే ఎండోథిలిన్ ప్రభావాన్ని అడ్డుకునే బోసెంటాన్ అనే మందును ట్రీట్మెంట్గా వాడతారు. ఇది డైరెక్ట్గా ఊపిరితిత్తుల వల్లే వచ్చే సమస్య. కానీ గుండె సమస్యల వల్ల ఊపిరితిత్తుల్లో ప్రెషర్ పెరిగే అవకాశం కూడా ఉందా? ఖచ్చితంగా. దాన్ని సెకండరీ పల్మనరీ హైపర్టెన్షన్ అంటారు. ఉదాహరణకు ఎడమ జఠరికకు హార్ట్అటాక్ వస్తే అది రక్తాన్ని ముందుకు పంప్ చేయలేక వెనక్కి తన్నేస్తుంది. ఆ ప్రెషర్ అంతా వెనక్కెళ్ళి పల్మనరీ సిరల్లో రద్దీని పెంచుతుంది. అప్పుడు ఆ పంప్ అవ్వని రక్తం ఎక్కడికి వెళ్తుంది? ఆ పెరిగిన ప్రెషర్ వల్ల రక్తంలోని ద్రవం ఆల్వియోలైల్లోకి అంటే గాలి సంచుల్లోకి లీకైపోతుంది. ఊపిరితిత్తులు లోపల నుండే మునిగిపోతాయి. ఎంత భయంకరం! ఆ లీకైన రక్తాన్ని మన శరీరం ఎలా క్లీన్ చేస్తుంది? ద్రవంతో పాటు లీకైన ఎర్ర రక్తకణాలను మన మ్యాక్రోఫేజెస్ మింగేస్తాయి. వాటిని హిమోసిడెరిన్ లార్డన్ మ్యాక్రోఫేజెస్ లేదా హార్ట్ ఫెయిల్యూర్ కణాలు అంటారు. ఇలా ద్రవం చేరడం వల్ల ఊపిరితిత్తులు బరువుగా, స్టిఫ్గా మారి లంగ్ కాంప్లయన్స్ తగ్గిపోతుంది. ఇది కాకుండా వేరే ఏవైనా కారణాలున్నాయా? దీర్ఘకాలంగా COPD లేదా ఇంటర్స్టీషియల్ లంగ్ డిసీజ్ ఉన్నవారిలో శరీరానికి ఆక్సిజన్ అందదు. మనం ఇందాక మాట్లాడుకున్న HPV ట్రాఫిక్ సిస్టమ్ వల్ల ఆక్సిజన్ లేదు కదా అని ఊపిరితిత్తుల్లోని రక్తనాళాలన్నీ ఒకేసారి ముడుచుకుపోయి ప్రెషర్ పెరుగుతుంది. సిస్టమిక్ స్క్లెరోసిస్లో కూడా ఫైబ్రోప్రాలిఫరేటివ్ రీమోడలింగ్ జరిగి కుడివైపు గుండె వైఫల్యం వస్తుంది. ఈ ఒత్తిడి గురించి మాట్లాడుకునేటప్పుడు నిద్రలో వచ్చే ఒక కామన్ సమస్యను మర్చిపోకూడదు. స్లీప్ యాప్నియా. దీనికి శ్వాసకోశ వ్యవస్థ పీడనానికి సంబంధమేంటి? అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాలో నిద్రపోతున్నప్పుడు గొంతు భాగంలోని కండరాలు రిలాక్స్ అయ్యి గాలి వెళ్లే దారి మూసుకుపోతుంది. ఓకే. ముఖ్యంగా కళ్ళలు కనే ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్లో మన కండరాల టోన్ పూర్తిగా తగ్గినప్పుడు మరియు వెల్లకిలా పడుకున్నప్పుడు ఈ సమస్య గరిష్టంగా ఉంటుంది. ఇలా పదే పదే శ్వాస ఆగిపోవడం వల్ల శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి అది పల్మనరీ హైపర్టెన్షన్కు దారితీస్తుంది. సో ఇన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత చూస్తే ఒకవైపు మన ఇమ్యూన్ సిస్టమ్ను తమకు అనుకూలంగా వాడుకునే టీబీ మరియు నోకార్డియా లాంటి బ్యాక్టీరియాలు, మరోవైపు పల్మనరీ ఎంబోలిజం లాంటి రక్తనాళాల అడ్డంకులు మరియు గుండె వైఫల్యం, స్లీప్ యాప్నియా వల్ల వచ్చే ఒత్తిళ్లు. నిజమే, చాలా కాంప్లెక్స్ సిస్టమ్ ఇది. మన శ్వాసకోశ వ్యవస్థ అనేది నిజంగానే నిరంతరం శత్రువులతో పోరాడే ఒక యుద్ధభూము మరియు అత్యంత సున్నితమైన పైప్లైన్ సిస్టమ్ అని మనకు ఈ రోజు స్పష్టంగా అర్థమైంది కదా. ఏమాత్రం సందేహం లేదు. ఈ పైప్ లైన్లు, సెక్యూరిటీ గార్డ్స్, ఆటోమేటిక్ ట్రాఫిక్ సిస్టమ్స్ ఇవన్నీ కలగలిపి అద్భుతంగా పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా గాలి పీల్చుకోగలం. వీటిలో ఏ చిన్న లోపం జరిగినా మనం ఇప్పుడు మాట్లాడుకున్న సంక్లిష్టమైన వ్యాధులను చూస్తాం. కరెక్ట్. అయితే
ముగించే ముందు ఒక ప్రొవొకేటివ్ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఇందాక మన ఊపిరితిత్తులకున్న డ్యూయల్ బ్లడ్ సప్లై గురించి మాట్లాడుకున్నాం కదా. అవును, కొలాటరల్ సర్క్యులేషన్. ఒకవేళ భవిష్యత్తులో మనం ఈ బ్రాంకియల్ మరియు పల్మనరీ కనెక్షన్స్ని కృత్రిమంగా పెంచి రక్తనాళాల అడ్డంకులు లేదా తీవ్రమైన పల్మనరీ హైపర్టెన్షన్ ఉన్న వారికి ఒక న్యాచురల్ బైపాస్ సిస్టమ్ను సృష్టించగలిగితే ఎలా ఉంటుంది? వావ్! అదైతే మెడికల్ ఫీల్డ్లో ఒక పెద్ద రెవల్యూషన్ అవుతుంది. అదే కదా, బయటి నుండి ఔషధాలు లేకుండా కేవలం మన శరీరంలోనే ఉన్న ఆ అదనపు పైప్లైన్లను వాడుకుని వాటిని విస్తరించి ఈ ప్రాగాంతక ఊపిరితిత్తుల వ్యాధులను జయించే రోజు వస్తుందా? ఆలోచించండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలను అన్వేషించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి. సెలవు.